ఓం నమఃశివాయ. ఆది మధ్యాంతరహితుడు సకలలోక పరిపాలకుడు అయిన ఆ పరమేశ్వరుని లింగోద్భవ రోజు సందర్భంగా భక్తులకు దాతలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిరాడంబర పూజలంటే ఇష్టపడే పరమేశ్వరుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా వెలసి ఇక్కడ జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చుతున్న భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శనానికి ఎందరో భక్తులు తరలివస్తున్నారు. ముక్కంటికి స్వయంగా అభిషేకం చేసి శివపుత్రుల ఆకలి తీర్చి అనంత పుణ్యఫలాలు పొందుతున్నారు. అలా హైదరాబాద్ మియాపూర్ నుండి వచ్చిన సంజయ్, సురేష్, అంబయ్య అనే భక్తులు శివరాత్రి సందర్భంగా ముక్కంటీసుని సేవలో తరించారు. ఈ సందర్భంగా భక్తులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అభిషేకలింగానికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం దేదీప్యమానంగా దివ్య తేజోవంతంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అర్చకులు హారతి సమర్పించగా ఆ హారతిని కళ్లకు అద్దుకొని అర్చకుల ఆశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం భక్తుల కానుకలతో అనాథుల ఆకలి తీర్చాలనే మహాసంకల్పంతో కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆశ్రమ వాహనంలో సందర్శించి మహాశివరాత్రి రోజున శివాలయానికి ఇటుకలు అందించి అపురూపమైన అనుభూతిని పొందారు. భక్తి మార్గంలో తరించిన అనంతరం అభాగ్యుల శాశ్వత వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది ఈ శివపుత్రులకు జరుగుతున్న నిత్య సేవల గురించి వివరించారు. సేవామూర్తి అంబయ్య గారు చప్పట్లు కొట్టించి అభాగ్యులను ఉత్తేజపరిచారు. అనంతరం వైద్యశాలను సందర్శించగా వారికి వైద్యం ఏ విధంగా అందుతుందో సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణ సంకల్పాన్ని, అనాథులకు భక్తులు అందిస్తున్న చేయూతను గురించి వివరించారు. గతంలో మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సమాజ సేవకై ముందుకు వస్తున్న మీలాంటి మానవ మహనీయుల వల్లనే. మానవదేవుళ్లారా, 600 మంది అనాథులను సాకుతున్న ఈ రక్షణాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి మీకు తోచిన సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించండి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. నా పేరు దానగిరి అంబయ్య, మా మిస్సెస్ పేరు దానగిరి సరోజ. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇదంటే అమ్మా నాన్న ఆశ్రమం అంటే నాకు చాలా ప్రేమనండి. మనకు అంటే ఇక్కడికి వచ్చిన నుంచి నాకు కూడా మంచిగానే అయింది. వీళ్ళ దీవెనలు చాలా బాగున్నాయని మళ్ళీ వచ్చిన బేట. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.